తెలుగు సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబు, చిరంజీవికి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. వీళ్ళిద్దరూ అప్పట్లో ఎన్నో చిత్రాల్లో కలిసి నటించారు. అందులో కొన్ని చిత్రాల్లో వీరిద్దరూ కథానాయకులుగా కూడా నటించారు. కొన్ని చిత్రాల్లో చిరు నాయకుడిగా నటిస్తే మోహన్ బాబు ప్రతినాయకుడిగా యాక్ట్ చేశారు. అయితే ఓ సందర్భంలో చిరు చేతిలో మోహన్ బాబు దారుణంగా మోసపోయిన ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబును చిరంజీవి మోసం చేయటం ఏమిటా అని ఆలోచిస్తున్నారా? వివరాల్లోకి వెళితే, అప్పట్లో మోహన్ బాబు చేయాల్సిన ఓ చిత్రాన్ని చిరంజీవి గద్దలా తన్నుకుపోయారట. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ఎస్పీ పరశురాం, ది జెంటిల్మెన్, బిగ్ బాస్, రిక్షా ఓడు వంటి డిజాస్టర్ మూవీస్తో వరుసగా 3 ఏళ్లు డిజాస్టర్స్తో కింద మీదయ్యాడు. అలాంటి టైంలో చిరుకు లైఫ్ ఇచ్చిన చిత్రం హిట్లర్. ఈ సినిమాను ముందుగా నిర్మాతలు చిరంజీవితో చేయాలనుకోలేదు, మోహన్ బాబుతో తెరకెక్కించాలనుకున్నారట. ఈ సినిమా ఆయన దగ్గరకు వెళ్లకుండానే ఈ సినిమాను చిరంజీవి చేశారు. అదే హిట్లర్ మూవీ. ముందుగా ఎడిటర్ మోహన్ ఈ చిత్రాన్ని మోహన్ బాబు హీరోగా ఈవీవి సత్యనారాయణ డైరెక్షన్లో రీమేక్ చేద్దామనుకున్నాడు. ఇదే విషయాన్ని రైటర్ మరుధూరి రాజాకు చెబితే ఆయన వెళ్లి ఈవీవి ఈ కథను వినిపించారు. అయితే అప్పటికే మోహన్ బాబుతో అదిరింది అల్లుడు, వీడెవడండి బాబు సినిమాలకు కమిట్ అయి ఉన్నారు ఈవీవి సత్యనారాయణ. మరోసారి మోహన్ బాబుతో సినిమా అనగానే సింపుల్ గా కాదన్నారట. ఈవీవి కారణంగా మోహన్ బాబు చేతి నుంచి హిట్లర్ మూవీ కథ చేజారింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. అదే టైంలో ఈ సినిమాను చిరంజీవి రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నాడంటూ మరుధూరి రాజాకు ఎడిటర్ మోహన్ ఫోన్ చేసి మరీ చెప్పాడు. అప్పటి వరకు చిన్న సినిమాలకు రైటర్ గా పనిచేస్తున్న మరుధూరి చిరు సినిమా ఆఫర్ రావడంతో ఉప్పొంగిపోయాడట. అయితే దర్శకుడిగా ఈవీవి బదులుగా ముత్యాల సుబ్బయ్య లైన్లోకి రావడంతో ఆయన రైటర్గా మరుధూరి రాజాకు బదులు ఎల్బీ శ్రీరామ్ను రచయితగా తీసుకున్నారు. ఆయన ఇది అవమానంగా ఫీల్ అయి మరుధూరి రాజా వెళ్లిపోయాడు. కానీ ఎడిటర్ మోహన్ కోరిన మీదట ఓ వెర్షన్ రాసిచ్చాడట. ఇక ముత్యాల సుబ్బయ్య, రైటర్ ఎల్బీ శ్రీరామ్ సహకారంతో చిరంజీవికి హిట్లర్ మూవీతో పెద్ద సక్సెస్ అందించాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ స్టోరీని రైటర్ మరుధూరి రాజా ఆ మధ్య వచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. హిట్లర్ ముందు చిరంజీవి వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. 1995 డిసెంబర్లో చిరంజీవి రిక్షా ఓడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత 1996లో చిరు నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అదే ఏడాది 1996లో చిరు హిట్లర్ సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమా 1997 జనవరి 4న విడుదలై సంచలన విజయం సాధించి హీరోగా చిరంజీవికి మళ్లీ లైఫ్ ఇచ్చింది. ఈ రకంగా మోహన్ బాబుకు చేయాల్సిన సినిమాను చిరంజీవి దగ్గరకు వెళ్లింది. ఇందులో మోహన్ బాబును చిరు మోసం చేసింది ఏమీ లేదు. ఏది ఏమైనా గింజ గింజ మీద తినేవారి పేరు రాసినట్టు సినీ ఇండస్ట్రీలో ఒకరి కోసం అనుకున్న సినిమా వేరొకరి దగ్గరకు వెళ్లటం కామన్ గా జరుగుతూ ఉంటాయి. అలా మోహన్ బాబు చేయాల్సిన హిట్లర్ మూవీ చిరంజీవి దగ్గరకు వెళ్లటం విశేషం. ఈ సినిమా మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన హిట్లర్ మూవీకి రీమేక్ గా తెరకెక్కటం విశేషం.